కాంగ్రెస్ ఒక చారిత్రక తప్పిదం చేస్తోంది. ఏంటయ్యా అంటే ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు ఏంటది నరేంద్ర మోడీ తీసుకొచ్చింది, ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడి ఏ ఒక్కళ్ళైనా సరే జైలు శిక్ష అంటే 5 ఏళ్లకి పైబడి జైలు శిక్ష పడే నేరం అయ్యుండి, అందులో అభియోగం మోపబడి అరెస్ట్ అయ్యి జైల్లో బెయిల్ రాకుండా ఒక నెల రోజుల పాటు కస్టడీలో ఉంటే, జైల్లో ఉంటే, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి కోల్పోతారు అన్నటువంటి. ఇది నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎదిగి చెప్పింది. ఎథికల్గా తనని తాను సవాల్కి విసురుకుంటున్నాడు మోడీ. నేను తప్పు చేసినా సరే అంటున్నాడు. ఇట్లాంటప్పుడు విపక్షాలు ఏం చేయాలా? దాన్ని సద్వినియోగం చేద్దాం, మీరందరూ కూడా చెయ్యండి. అవసరమైతే ఎవరన్నా కుంభకోణానికి పాల్పడితే ప్రతిపక్షంగా నువ్వే కదా, లేదా ప్రతిపక్షంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కదా, కోర్టులో కేసులేసి విచారణ చేపించి శిక్షించేలా చేసి వాళ్ళ మంత్రి పదవుల్ని వదులుకునేలా చేయొచ్చు కదా. అదే సందర్భంలో ఎప్పుడైతే వీళ్ళే వ్యతిరేకిస్తున్నారో బిల్లుని, మా మీదన అన్యాయంగా పెడతారు, మా మీద అన్యాయంగా పెడతారని చెప్పి అక్కడే వీళ్ళు రాంగ్ స్టెప్. ఆర్టికల్ 356 ఏదైతే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన పెట్టేదాన్ని ఈ రోజు వరకు వాడలేదు 11 ఏళ్లలో. ఓన్లీ మహారాష్ట్రలో అప్పుడు గందరగోళం అయ్యి తేలినప్పుడు, అట్లాగే కాశ్మీర్కి సంబంధించి గందరగోళం అయినప్పుడు, అంటే ఎవరికి ఏ పార్టీకి బలం లేనప్పుడు తప్ప పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ప్రభుత్వాలను నడుపుకొని ఇస్తోంది. అట్లాంటప్పుడు వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తారని ఎందుకు చెప్పడం? అంటే వీళ్ళందరూ అంత దొంగలని చెప్పి ఒప్పుకోవడమే కదా. ఒక ఎథికల్గా ప్రజలందరూ కోరుకునేది అట్లాగా రెస్పాన్సిబిలిటీ ప్రజలు కోరుకునేదాన్ని వీళ్ళు వద్దనటం అంటే చారిత్రక తప్పిదం కాకపోతే ఏమవుతుంది?